వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నేను దెబ్బ తినుకుంటూ కూడా ఇంకొకరికి హెల్ప్ చేసుకుంటూ యాక్చువల్లీ అదే 70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏందన్నా? అవునండి, అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని ఆఖరికి వాళ్ళ నాన్నను కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అది. ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్లో దొరికింది. దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్నీ అట్లనే వదిలేపిస్తే ఈరోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhsకే ఇస్తామన్నారు. మణికొండలో 2 acres 11 lakhsకి ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు. ఒక పక్కకంతా అపార్ట్మెంట్స్, ఒక పక్కకంతా విల్లాస్. అందులో ఒక 20 విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి ఆ 2 acresకి 20 విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా 15 కోట్లు. చూడండి, పోనీ 10 విల్లాలు వచ్చినా 100 కోట్లు. ఎంత హ్యాపీగా ఉండేవాడిని. అయితే రాసి పెట్టుంటే వస్తుంది, రాసి పెట్టలేకపోతే. కానీ ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు మంచి వాళ్ళను చూసి అట్లా మోసం చేయడం. ఆ రోజు నా దగ్గర ఆ డబ్బులు లాక్కోపోయి ఉంటే, అంత మోసం చేయకపోయి ఉంటే, ఆయన తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కునేవాడిని. ఇప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేవాడిని. ఈరోజు అది నాకు మంచి అమౌంట్ను చేసి పెట్టేది. అది అంటే ఇప్పుడు ఇప్పటికీ ఇవ్వలేదు, అతను ఇవ్వలేదా? చూస్తా సంపాదించుకున్నావు పోనీ? నేనేం సంపాదించుకున్నా. వాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకో గమ్మత్ ఏంటంటే, తను ఏదైతే ప్రాపర్టీ ఇంకొకటి మాదాపూర్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరనే, మాదాపూర్ చాలా 450 గజాలు ఎంతనో, అది మంచి ప్రాపర్టీ. దానికి ఆల్రెడీ 35 lakhs అడ్వాన్స్ ఇచ్చేసా. దాన్ని ఏమంటారు, అది LRS BRS ఏదో ఉంటుంది. ఆ LRS BRS అది ఉందేమో అడుగు అని అన్నాడు. నేను అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడు ఉంది, ఇస్తాను అన్నాడు. సరే రేపు వస్తాము అని అన్న తర్వాత మళ్ళీ వస్తున్నాం. ఉండకపోవచ్చు అది ఇదని నెగిటివ్ కామెంట్స్ అనమాట. సరే ఏదైతే రేపు ఇస్తానన్నాడు, రేపు చూద్దాంలే అని. నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్తే తను మరి బాగా బిజీ పర్సన్ నాకు తెలిసి. అప్పుడు మనకేమనిపించింది, వీడు అన్నదే కావచ్చేమో, ఆయన రేపిస్తా అన్నాడు ఇవ్వట్లేదు అనుకుంటున్నాం. కానీ ఆయనకున్న బిజీకి రేపు కాదు కదా, ఆయన వారం రోజులు 1 నెల రోజులు ఎత్తికినా కూడా, ఎందుకంటే ఆయనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆయనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయనకి అది స్లిప్ ఎడబెట్టినో దొరకలేదు. ఆయన లేదమ్మా దొరకలేదు, నేను చూస్తానమ్మా, తప్పకుండా చేస్తాను, నీకు అన్నీ చూపించిన తర్వాత తీసుకుందు కానీ, లేదంటే నీ డబ్బులు నువ్వు తీసుకుందు కానీ అంటే, ఇక వీడు లేదు తీసుకో, డబ్బులు తీసుకో. ఇక నేను ఆఖరికి అడిగేసా, సార్ నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను వేరే ఏదో చిన్నది వచ్చింది తక్కువలో, అది తీసుకుంటాను సార్, ఇంకా ఇంత పెద్దది వద్దులేండి అది ఇదని అంటే, సరేనమ్మా అని చెప్పేసి అన్నాడు. ఆయన నాకు పెద్ద వీరాభిమాని అంట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి పోయి కూర్చున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టి, అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచేసి, శివారెడ్డి వచ్చాడు అని, మా ఇంట్లో వాళ్ళందరూ మేము పెద్ద ఫ్యాను, నువ్వు మా ప్రాపర్టీ కొంటావేమో అని చాలా ఆనందంగా ఉండే, బట్ కొనకపోయినా సరే నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి, మా ఇంటికి వచ్చావు, అది చాలు అని చెప్పేసి యాస్టీస్గా నేను ఇచ్చిన అమౌంట్ యాస్టీస్గా తీసుకొచ్చి సంచిలో అట్లా టేబుల్ మీద పెట్టాడండి. నేను షాక్. ఎంత కట్ చేసుకొని ఇస్తాడో, లేకపోతే సగం ఈ రోజు ఇచ్చి సగం మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత అంటాడేమో అని అనుకున్నాను. ఏమీ లేదు, ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా తను నా బెస్ట్ ఫ్రెండ్, అంత పెద్ద మనిషి. ప్రతి పండక్కి, ప్రతి విషయంలో, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన మా ఇంటికి రావాల్సిందే వాళ్ళ ఫ్యామిలీతో, నేను వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో వెళ్ళాల్సిందే. సరదాకైనా సరే రామ్మా ఏం చేస్తున్నావు అని అంటే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను. అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర ప్రాపర్టీ కొననీయకుండా చేశాడు. ఈ పక్క వాళ్ళు దూరం అయ్యాడు, కానీ ఆ ప్రాపర్టీ ఎవరైతే నేను కొనకుండా వదిలేశానో అతను మాత్రం నాకు ఇంకా దగ్గరనే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, హరీష్ గాంధీ అని, చాలా మంచి వ్యక్తి. అంటే నువ్వు మామూలు పక్క వాళ్ళ మాటలు వింటూ ఉంటావా ఎక్కువ? నేను చెడు చెప్పేది నేను అబ్జర్వ్ చేసి రిసీవ్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఆయన మంచోడు కాదు అని నువ్వు చెప్పావు అనుకో, అవునా కాదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటా, అంతేగాని వెంటనే నేను ఇది గాను. మంచి చెప్తే మాత్రం వెంటనే వింటా, రిసీవ్ చేసుకుంటా. మరి ఇప్పుడు వీడు చేసింది చెడే కదా అంటే అప్పుడు అంత లోకజ్ఞానం లేదు నాకు. ఎందుకంటే బాగా బిజీ అప్పుడు, విపరీతమైన పరుగులు పొరుగులు ఉండే, చాలా హడావిడి ఉండే లైఫ్.
సో అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు, చెప్పేవాళ్ళు లేరు, అమ్మ అన్నలు అందరూ దూరంగా ఉన్నారు, నేను ఒక్కడనే హైదరాబాద్లో బతుకుతున్నా. సో చుట్టుపక్కల ఎవరు లేరు, తక్కువ ఏజ్లో ఫేము ఇవన్నీ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అట్లా బాగా డబ్బు వృధా అయిపోయింది. ఫ్రెండ్ సర్కిల్లో కూడా బాగా ఖర్చులు పెట్టేశాను, విపరీతంగా ఇచ్చేసాను, అట్లా చాలా దారుణంగా చల్లేసా డబ్బులు. ఇప్పుడు తెలుస్తుంది కదన్నా వాల్యూ. అబ్బో ఇప్పుడు తెలుసుడు కాదు అసలు, ప్రతి రూపాయి విలువ తెలుస్తుంది, ప్రతి పావుల విలువ తెలుస్తుంది. అన్న శివ కాకపోతే నేను ఏమంటారు బాగా నీచంగా నేలపాలు ఏం చేయలేదు, వ్యక్తులకే ఉపయోగించాను. నీకు కష్టం ఉందంటే నీకు ఇవ్వడం, వాళ్ళకేదో ప్రాబ్లం అయిందంటే వాళ్ళకేదో ఆపరేషన్ ఉందంటే ఇవ్వడం, వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఇవ్వడం, హెల్ప్ చేయడం, ఇట్లా ఫ్రీగా సర్వీస్, సోషల్ సర్వీస్ చేయడం, అనాథ పిల్లలకి ఫ్రీగా ఈవెంట్స్ చేసి మళ్ళీ మనం డొనేషన్స్ ఇచ్చి ఇంకా మళ్ళీ అనాథ పిల్లలు, చాలామంది అనాథ పిల్లల్ని చదివించాను. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకి, హార్ట్ ఆపరేషన్ వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో హెల్ప్ చేశాను. ఇవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి మీకు అన్ని ప్రతి సాక్ష్యాలతో సహా ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ గుర్తుంటే పేపర్లో వచ్చినవి ఉన్నాయి నా దగ్గర, వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి నా దగ్గర, వాళ్ళు నాతో దిగిన ఫొటోస్ కానీ, నేను వేదిక మీద నేను చేసిన హెల్ప్స్ అన్నీ కూడా వాళ్ళు పంపించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. కానీ నేను ఇది సోషల్ మీడియాలో ఎక్కువ నేను ఎప్పుడు చెప్పి దాన్ని పెద్దగా ఏం వైరల్ చేయలే. సో చిన్న చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఫుల్ వైరల్ చేసుకుంటూ ఉంటారు, అలా చేసుకోవడం చేత కాలేదు నాకు. బట్ చూద్దాం, ఇప్పటికన్నా నేను కొంచెం కనువిప్పు చేసి మూడో కన్ను తెరవాలి. శివుడు మూడో కన్ను తెరిచి మనం చేసిన మంచి పనులు కూడా చెప్పుకోవాలి, అట్లయితేనే మన సమాజంలో ఉంటాము అన్నది, లైమ్ లైట్ లో ఉంటాం అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది. నాకేంది, మనం చేసే మంచి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం చేసేది మన తృప్తి కోసం కదా, మన తృప్తి కోసం మనం మంచితనం ఒకరి, అసలు మన తృప్తి మన ఇది కాదన్నా, అవతల వాడికి దెబ్బ తగిలింది వెంటనే నేను హెల్ప్ చేయాలి వాడికి, ఇదే థాట్ అంతే తప్ప దానివల్ల మనకు రెట్టింపు దేవుడిస్తాడు, దీనివల్ల మనకు మంచి జరుగుద్ది, మనకు ఫేమ్ అవుతాము, అట్లాంటివి ఏమీ ఆలోచనలే లేవు. అవతలోడికి ప్రాబ్లం అయింది, మనం హెల్ప్ చేయాలి. ఇది ఇప్పటికి చాలా మంది వస్తుంటారు ఇంటి దగ్గరకు కూడా, అక్కడికి, కానీ హెల్ప్ చేసే టైం ఉండి ఆ స్తోమత ఉన్నప్పుడేమో చెప్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. లేదనుకో నాకే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో అట్లాంటప్పుడు చేతులు జోడించి ఏమనుకోవద్దు తల్లి, లేకపోతే ఏమనుకోవద్దు బ్రదర్, నేను ఎప్పుడన్నా మళ్ళీ ట్రై చేస్తాను, ఇప్పుడు మాత్రం నేను అర్జెంట్లో ఉన్నాను ఏమనుకోకు, ప్లస్ నేను ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నాను ఏమనుకోకు అని చెప్పి పంపిస్తుంటాను. మరి నేను ఆ ఊరు ఎమ్మెల్యేని కాదు, వాళ్ళ ఊరికి సంబంధించిన పెద్ద జమీందార్ని కాదు, పోనీ అట్లని చెప్పేసి నేను అన్ని సినిమాల్లో కనబడుతున్న పెద్ద కమిడియన్ని కాదు, సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్నటువంటి ఇది కాదు, ఎందుకన్నా ఏది కాదు. నేను మరి నాకు ఎక్కడి నుంచి వస్తాయి, డైలీ ఇన్కమ్ లేదు కదా నాకు. ఉంటే అప్పుడు ఇంకా ఎంతో మంది చేసేవాడిని. సో నాకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఈవెంట్స్ ఏమైనా తగ్గాయి అన్న నీకు? ఈవెంట్స్ చేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి కొంచెం బాగానే. ఆ మధ్య 3-4 ఇయర్స్ కొంచెం చాలా గడ్డు కాలం ఉండే, ఇప్పుడు మళ్ళీ ఒక 2 months నుంచి 3 months నుంచి మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి, బాగానే ఉంది, పర్వాలేదు దేవుడి దయ వల్ల. అందుకే కొంచెం ఫేస్లో కలగా